వినాయక చవితి పురస్కరించుకొని ఎమ్మెల్యే మల్లారెడ్డి సికింద్రాబాద్ గణేష్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశ ప్రజలందరికీ గణపతి చతుర్థి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో మల్లారెడ్డి కళాశాలలో నైపుణ్యాభివృద్ధితో కూడిన వేల మంది ఇంజనీర్లు, డాక్టర్లను తయారు చేస్తున్నామని ఈ సందర్భంగా మల్లారెడ్డి పునరుద్ఘాటించారు. రానున్న కాలంలో దేశవ్యాప్తంగా మల్లారెడ్డి యూనివర్సిటీలను స్థాపించడం పైన దృష్టి పెట్టినట్లు ఆయన తెలిపారు. ఇక గణనాథుడి ఆశీస్సులతో అందరికీ శుభాలు కలగాలని ఆశాభావం వ్యక్తం చేశారు మాజీ మంత్రి మల్లారెడ్డి. చవితి పండుగ సందర్భంగా మన తెలంగాణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు సికింద్రాబాద్ వినాయక చవితి వినాయకుని గుడికి టెంపుల్ కి రోజు దర్శనానికి వచ్చిన ప్రతి సంవత్సరము నేను చిన్నప్పటి సంది కూడా ఈ గుడికి వినాయక చవితి నాడు దర్శనం చేసుకుంటున్నా. ఈ భగవంతుని దగ్గర ఏ మొక్కినా అన్ని కూడా సక్సెస్ అయినాయి. నేను ఎంపీ కావాలనుకున్న ఎంపీ అయినా, మినిస్టర్ కావాలనుకున్న మినిస్టర్ అయినా, మళ్ళీ ఎమ్మెల్యే కావాలనుకున్న ఎమ్మెల్యే అయినా, మళ్ళా నేను మంచి యూనివర్సిటీలు పెట్టాలనుకున్న 3 యూనివర్సిటీలు కూడా వచ్చినాయి. మంచి స్టూడెంట్స్ ను ప్రపంచం అంతా కూడా తగ్గట్టుగా స్కిల్ తోటి, టెక్నాలజీ తోటి మంచి స్టూడెంట్లను కూడా తయారు చేస్తున్నా. ప్రపంచం అంతా కూడా మన తెలంగాణ పిల్లలు ప్రపంచాన్ని ఏలే సత్తకు తీసుకొస్తున్న భగవంతుడు ఆ శక్తి ఇస్తున్నాడు. తప్పకుండా దేశమంతా కూడా మల్లారెడ్డి యూనివర్సిటీలు కూడా అన్ని కూడా ఆఫ్ క్యాంపస్ ఓపెన్ చేద్దామని డిసైడ్ చేసిన ఆశీర్వాదం ఇచ్చాడు. ఎప్పుడు కూడా గణేష్ మహారాజ్ వినాయక చవితి పండుగ సందర్భంగా మన తెలంగాణ ప్రజలందరికీ కూడా